SRH ఓడిపోయిన ఆర్సీబీ టాప్ 1 లోనే ఉంటుంది కాబట్టి సో నో ప్రాబ్లం. మేబీ మంచి రన్ రేట్ తోని ఆర్సీబీ పైన గెలిస్తే ఎస్ఆర్హెచ్ పైకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. వెళ్ళినా కూడా టాప్ 2 కి వస్తుంది కదా. సో అంటే ఫైనల్ గా ఆర్సీబీ ఫైనల్ లో ఉంటుంది. ఈ సాల కప్పు మాదే, ఆర్సీబీని రాసి పెట్టుకోండి. వేరే విషయం లేదు, ఏది లేదు, ఏ టీం కూడా అడ్డు ఏది గానీ ఎవరు కూడా ఎవరు అడ్డు కాదు. ఆర్సీబీకి తిరిగే లేదు. ఆబ్వియస్లీ ఎస్ఆర్హెచ్ గెలుస్తుందండి. కాటేరమ్మ కొడుకులు మామూలుగా కొట్టరు అంటారు. ఎవరు ఏమనుకున్నా ఎన్ని మాట్లాడినా మ్యాచ్ చూద్దాం, చూసిన తర్వాత మాట్లాడదాం. ఓకే, మాటలు లేవు, ఓన్లీ గ్రౌండ్ లోనే చూద్దాం అంటారు. అంతేనా? అంతే అండి. అంటే మాటలు నేను చెప్పలేను కానీ గ్రౌండ్ లో అయితే చూపిస్తామని అంటారు. అంతే. ఇందులో అభిషేక్ శర్మ ఆల్రెడీ 141 కొట్టి చూపించాడు కాబట్టి ఖచ్చితంగా 300 లోడింగ్. ఈసారి అయితే మామూలుగా ఉండదు. అవును, విరాట్ కోహ్లీ కూడా ఉన్నారు అక్కడ, మామూలుగా ఉండరు. విరాట్ కోహ్లీ 300 చేజ్ అవ్వదు చెప్తున్నారు కదా. మరి అదే 301 కొడతాం. ఎలా గెలుస్తుందని అనుకుంటారు? పక్కా గెలుస్తుంది. పక్కా రాసి పెట్టుకోవాల్సింది. ఖచ్చితంగా గ్రౌండ్ లో చూసుకుందాం అంటారా? చూసుకుందాం. కాటేరమ్మ కొడుకులు ఉన్నారు అంటారు కదా అక్కడ. ఉన్న పర్లా విరాట్ కోహ్లీ అక్కడ. విరాట్ కోహ్లీ అదే, వేరే వేరే అవసరం లేదంటారు. వాళ్ళు హైయెస్ట్ కొట్టి మేము దాన్ని చేసి ఓకే, వాళ్ళ హైయెస్ట్ స్కోర్ కొట్టినా కానీ మీరు చేంజ్ చేస్తారంటారు. ఓకే, ఎంత వరకు వచ్చే అవకాశం? ఒకవేళ ఎస్ఆర్హెచ్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంటే ఎంత స్కోర్ చేసే అవకాశం? 250. దాన్ని చేంజ్ చేయగలుగుతారా ఆర్సీబీ? ఖచ్చితంగా అంటారు. ఎట్లా పాసిబుల్ అవుతుంది? 250 అంటే మేబీ చాలా స్కోర్ కదా, చాలా పెద్ద స్కోర్. అలా అవ్వకుండానే మేము గెలవలేదు కదా లాస్ట్ ఇయర్. ఓకే, అంటే ఇప్పుడు దాన్ని రివెంజ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నామంటారు కదా వీళ్ళు. కాటేరమ్మ కొడుకున్నాడు మాకు, మీరు రెడీగా, వాళ్ళు రెడీగా ఉన్నారు, మేము రెడీగా ఉన్నాం. ఇద్దరి మధ్యలో యుద్ధం చూడడానికి మనం సిద్ధం. అంతే అంటారా? ఓకే, మొత్తానికైతే ఈ రోజు ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించబోతోంది. ఓకే, 300 ఆర్సీబీకి ఏమైనా అవకాశం ఉందంటారా? ఉంది, కాకపోతే మన ఎస్ఆర్హెచ్ కి ఇంకా ఎక్కువ అవకాశం ఉంది. ఓకే, అంటే మన దాంట్లో టీమ్ లో ప్లస్ ఏమున్నాయంట? ఎస్ఆర్హెచ్ కి ఉన్న బలం ఏంటి అంటే బ్యాటింగ్ లైనప్ అభిషేక్, క్లెసన్. ఫస్ట్ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ పడి అభిషేక్ శర్మ సెంచరీ కొట్టి 300 రన్ రేట్ కొడితే ఒక 300 స్కోర్ కొడతారనుకుంటారా? కొడతారనుకుంటా. పక్కా ఇంతవరకు కొట్ల, ఈ రోజు పక్కాగా 300 రన్స్ అయితే పక్కా కొడతారు.